ఈ ములిగా ఫోన్ కలుతాలే వాడు ఫోన్ చేసి గంటకు వచ్చాడు గంటకు రాలే ఇప్పుడు యానా వద్దు ట్రైన్కి రాడు నా కొడుకు షాయి అమ్మ జీవితం నాకు నిద్ర వచ్చింది పోచా రాఘవేంద్ర 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 ఏమరా నువ్వు 15 నిమిషాలు అయితే నీకు ఫోన్ చేయబట్టి నీ ఫోనే పని చేయాలి పెట్టిన ఫోను ముసుకొచ్చా నేను గడిచి ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తున్నారు నువ్వు ఫోనే పని చేయాలి చూడు చేస్తా అంటే నీ ఫోనే పని చేయలే చూడు చూడు నా ఫోన్ ఇదిరా ఫోన్ నా ఫోన్ ఇదిరా నాకేం తెలుసా నేను ఇప్పుడు వస్తానా ఫోన్ ఇదిరా ఏంటి కూడా దగ్గర నీ దగ్గర ఫోన్ నాకు చూడు నాది ఫోన్ సిస్టమ్ వచ్చేందుకురా నాకేం తెలుసు అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం దీంట్లో వచ్చే 1,00,000 రూపాయలు ఇంత చిన్న బొంకులో అంత అమౌంట్ ఉండదు 50,000 అడుగుదాం. నమస్తేనా? నమస్తేరా, ఏం కావాలా? ఏం లేదు, ఫోన్ పేలో డబ్బులు వేస్తావు 50,000 డబ్బులు చిన్న సంసారం చింతలేని సంసారం రా, మా దగ్గర 50,000 ఎక్కడి నుంచి వస్తుంది రా? ఏముంది నా కాలంలో 10,000 కమిషన్ తీసుకున్నా. ఫోటో అయితే అయిపోయింది ఉన్నా. ఏనా డబ్బులు వెనక్కి తీసుకున్నా? 10,000 తీసుకోండి కదరా. ఓకే ఓకే సార్, థ్యాంక్స్ అన్న. సరే మళ్ళా వస్తాండు. వస్తాను. ఇప్పుడు అలాగే ఉంటదలా. ఏం బాబు ఫోన్ పే చేస్తావు 50,000 క్యాష్ ఉంటే ఎక్కడ ఏం లేదు బా నా చూడండి అవసరం ఉంది. లేదు లేదు 10,000 కావాలంటే కమిషన్ తీసుకున్నా. 10,000 కమిషనా? గుడి కొట్టు. సరే అయిపోయింది ఉన్నా. థ్యాంక్స్ అన్న. 45 చూసుకో. 40 కదన్నా? 10,000 పట్టుకున్నావు కదా? ఓకే థ్యాంక్స్ అన్న. ఈ ఫోన్ వల్ల మనకు 80,000 లాభం. ఇప్పుడు ఈ ఫోన్తో మనకు అవసరం లేదు. ఈ ఫోన్ మన దగ్గర ఉంటే పోలీసు వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి మనల్ని పట్టుకుంటారు. కానీ ఫోన్ కొట్టేసింది ఈ లొకేషనే, అందుకని ఇక్కడ పడేసినా అనుకో వాడు తాగి పడేసుకున్నాడు అనుకుంటాడు. ఈ ఫోన్తో మనకు పని లేదు. మురళి ఆ ఫోన్ లో ముఖ్యమైన వీడియోస్ ఉన్నాయిరా, నా కొంప పోతుందిరా. రే చూడరా అన్ని స్వామి. అవునా? సరే అయితే పోయి స్టేషన్ పై కంప్లీట్ ఇద్దాం. పారా పారా. యో పటాను ఏందయ్యా ఒక్క బండి కూడా రాలే? ఏం సార్ మనం టౌన్ లో ఉన్నాము, అడవుల్లో ఉన్నాము, రావద్దా బండ్లు? నీ పాసులో ఎవరైనా లవర్స్ వస్తారేమో ఇటు వచ్చినామా? ఆర్సీ, లైసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ అన్ని చూపి. సార్ 5 సార్ నా ఫోన్ కూడా తెంగేశారు సార్. ఆ ఫోన్ తిప్పిండి సార్. ఫోను అదయా మేము ఉండేది లైసెన్స్ ఆర్సీ అన్ని చెక్ చేయడానికి, నీ ఫోన్ చెక్ చేయడానికి వచ్చినాం మేము. పోలీసులు కదా సార్? కంప్లైంట్ ఇచ్చినాం సార్. అవునా? అవును సార్. ఫోన్ పోయిందా? అవును సార్. ఓసారి మీ ఐఎంఈ నెంబర్ చెప్పు. అది మా వాడు ట్రాస్ ఏమంటారు ట్రేస్ చేసి నీ ఫోన్ ఆడుందో మా వాడు కనిపెడతాడు. 46 సార్ ఇది పులివెందుల రాణి తోపు ఫుడ్ కోర్ట్ వెనకాల చూపించాను సార్. ఇది ఆడో కాదు ఈ పక్కనే బండి ఒక చెప్తా పద. బండి సార్. సార్ ఏంటికి అట్ట బరుగు తెరిచినట్టు వచ్చాను సార్? లొకేషన్ ఇన్ని చూపించాను సార్. ఈయనేనా? పిలిచేట ముందుకురా. నీ ఫోన్ పోయిందని మాకు కంప్లైంట్ ఇచ్చినావు కదా? ఇచ్చినా సార్. అది లొకేషన్ అన్న ఇక్కడనే చూపిస్తుందంట సెల్లు. పోయి ఎత్తుకులాడుకోపో. ఎత్తుకులాడిపోయా పట్ట, నువ్వు ఎత్తుకులాడిపో. ఆడవాది అనుకుంటారు వీళ్ళు ఫోన్లు ఏమో కానీ మళ్ళా
ఏంటి కట్టతో బరగొట్టి వేసినట్టు నాకేమైనా షౌడ్ ఉందే? వెళ్ళి ఇన్నేంది సార్? ఒక్క నిమిషం ఉండు. తగలదు. రామ్మా రా. సెల్లు చూడ సార్, నీదేనా? తీసుకోవట్లా సార్ నీదేనా? ఏంటి నాకేం నమ్మకం లేదు. ఒకసారి నీదైతే కరెక్ట్ పాస్వర్డ్ చెప్పు సార్. 7746 సార్. 7746 అదే సార్. 46 అవును సార్. ఓపెన్ అయింది. లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడినావు చెప్పు ఒకసారి. నా లవర్ శిల్పతో మాట్లాడినా సార్. శిల్ప? అవును సార్. ఎంతసేపు మాట్లాడినావు? గంట సేపు మాట్లాడినా సార్. గంట సేపు ఏంది మాట్లాడినావు? ఏం ఇలా అంతా సార్ ఫోటోలు ఓపెన్ చేసి సార్. ఫోటోలు ఎవరు ఉన్నాయి దీంట్లో? సార్ నేను రాత్రి కూర్చుంటున్నా సార్. అయ్యి సార్ వీడియోలు ఓపెన్ చేశారు ఒకసారి. నోర్మై సెల్లు నాకేంద్ర వీడియోలు అన్ని ఎన్ని పగులు చూడండి సార్. రాత్రి చూస్తా సార్. నోర్మై ఫస్ట్ ఫస్ట్ చూసుకొచ్చి సెల్లు నీదే కదా? అదే సార్. ఓకే జాగ్రత్త. ఇంకెప్పుడు పోగొట్టుకోవచ్చు సెల్లు. జాగ్రత్తమ్మా. చూసుకుందరు అంత దొంగలు ఎక్కువైపోయారు. మాకెందుకు తలకాయ నొప్పి అంతా? సార్ మళ్ళా ఏమైందిరా సామి? నా ఫోన్ పే లక్ష దిగారు సార్. ఎవరు? ₹1,00,000? అవును సార్. ఒక్క నిమిషం ఉండు. ఫోన్ ఇటే ఒకసారి ఫోన్ పే పిన్ నెంబర్ చెప్పు. పిన్ నెంబర్ కొట్టి పట్టాను. చెప్పు పిన్ నెంబర్. 7746 సార్. చూడు ఎంత పోయిందో చూడు. లచ్చ పోయిందా? అన్నాళ్ళ పేరు చదువు ఎవరెవరికి పోయిందో? ఒకటి గీతా కంప్యూటర్స్. ఎంత పోయింది? 50. తర్వాత ఈ బంకు రంగనాయకులు గుడిగాడు అనుకున్నా సార్. బంక్ ఇది. దీనికి ఎంత కొట్టినాడు బా? 50 మొత్తం ₹1,00,000. కరెక్ట్. నువ్వు ఈ ఫోన్ ఏ టైం లో పోయింది? మధ్య 2 గంటలు పోయింది సార్. 2 గంటలు అంటే ఇప్పుడు 4. 2 గంటలు అయింది మధ్యలో గ్యాప్. గంటకి 50,000 ట్రాన్స్ఫర్ చేసినాడు వాడెవడు. అవును సార్. తెలివిగా కనుక్కుంటామని ఫోన్ ఇటు వేసిపోయినాడు. అవును సార్. అవును సార్. ఆడికి బంకుల దగ్గర పోయి అడుగుదాము. తోలు తీసి నీకు లెక్క రాపట్టించాం. తీసుకో ఎప్పటి తీసుకో. థ్యాంక్స్ సార్. పోలీసు వాళ్ళు నా బంక్ కాటికి వచ్చినారే. సార్ నమస్తే సార్. సార్ లెక్క ఎత్తి నక్కి వినాలి చూడు సార్. ఇదేనా బంకు? 100% 100% ఇదే సార్. రంగనాయకులు గుడి పట్టణ బంక్ ఇదే చూపించింది సార్. ఇదే ఈ బంక్ అంటే ఇదే. ఏం సార్ ఇట్లా వచ్చినారు? బంకు ఓనర్ నువ్వేనా? సార్ చెల్లి టీమా? ఎందుకు సార్? వెళ్ళి పాస్వర్డ్ చెప్పు. 4479 సార్. ఫోన్ పే లో ఇందాక నీకు డబ్బులు వచ్చింది. ఎవరేసారు నీకు? నాకు ఎవరు వేయలేదు సార్. మర్యాదగా నిజం చెప్పు. చూడు ఒకసారి డబ్బులు ఫోన్ పే చేసావు. నువ్వు ఎవరికి వేసినావు తెలుసా? నువ్వు ఎవరో అంగడికి వచ్చి ఇంటికి వేయించుకున్నా సార్. ఈ అబ్బాయి ఏడా రాణి తప్పులో నిద్రపోతుంటే ఫోన్ కొట్టేసి ఈ అబ్బాయిలో ఉండే ఫోన్ లో ఫోన్ పే లో ఒక 50,000 నీకు ఫోన్ పే చేసినాడు. ఎందుకు చేసినావు నువ్వు? ఆ అబ్బాయి కాదు సార్. ఈ అబ్బాయి ఫోన్ నేను చెప్పేది. నాకేం తెలుసు సార్. సార్ మీరు ఏం చెప్తారు సార్? పోలీస్ ఏం తీసుకోవద్దు సార్. ఏమి మానం పోతుంది? అవును సార్. సరే ఏం జరిగింది చెప్పు. 10,000 కక్కుర్తి పడి 50,000 వేయించుకున్నా సార్. 50,000కు 10,000 కమిషనా నీకు? అవును సార్. పటాను జోలు లెక్క ఎంత ఉందో సార్ చెక్ చేయి. సార్ 50,000 ఉంది సార్. 50,000 ఉందా ఖచ్చితంగా? 50,000 ఉంది సార్. 50,000 ఉంది సార్. ఈసారిగా ఎవడో ముక్కు మొగం తెలియదు నా కూడా ఎవడన్నా వచ్చి ఫోన్ పే చేయొచ్చా 10,000 కమిషన్ ఇస్తా అని చెప్పి ఫోన్ పే చేసావు అనుకో, నీకు ఏడ కాదు జైల్లో గుడ్డలు చూపించి కొడతా. 50,000 సార్. 50,000 అంటే నీకు ముందు తెలియదా ఫోన్ పే చేసేది? ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? గీతా కంప్యూటర్స్ అంటే ఒకసారి లొకేషన్ పెట్టి పదా వాటికి చెప్తాను. ఈసారి ముక్కు మొగం తెలియని ఫోన్ పే చేసావు అనుకో 10,000 కమిషన్ కక్కుర్తి పడితే నా కొడుకు 40,000 లెంకబాయి, వీళ్ళు 50,000 లెంకబాయారు. మొత్తం 90,000 పోయింది. ఎన్ని టీలు అమ్ముకోవాలో ఏమో బంకులో. సార్ షాప్ ఇదే సార్. సార్ ఇదే సార్ షాప్. ఇంటికి చూపించారు సార్. చూపించిందా? ఓనర్ నువ్వేనా? ఏమ్మా ఓనర్ నేనే. ఏమ్మా సార్ ఆయనే సార్ ఓనర్. మీరేనా ఓనరు? ఒకసారి బయటికి రా. పక్కన ఏంటికమ్మా బయటికి? నువ్వు బయటికి రా చెప్తా. బయటికి రా. ఎవరే మీరు? నువ్వు లేచి రా చెప్తా. ఎంక్వైరీ మీద వచ్చాము మేము. సార్ ఎస్ఐ సారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పు సార్. కాదయ్యా, ఇందాక నువ్వు ఎవరికైనా ఫోన్ పే చేసినావా డబ్బులు ఏమన్నా? చేసిన సార్. అడుగు పడా చేసిన సార్. చెక్ చేయి. ఎంత ఎంత పాస్వర్డ్ చెప్పు.
2624 సార్. ఎంత చేసావు? 50,000 చేసిన సార్. 50,000. దీంట్లో కొట్టింది 40,000. 10 రూపాయలు కక్కుర్తి పడి కొట్టినా సార్. 10 రూపాయలు కాదయ్యా, 10,000 కక్కుర్తి పడినావు నువ్వు. 10,000 కమిషన్ తీసుకున్నావు ఇప్పుడు నువ్వు. సార్ అంటే వాడు ఎవడు లెక్క వాందా, ఫోన్ వాందా కాదా ఇవన్నీ చూడవా నువ్వు? ఫోన్ పే చేసుకుని లెక్క తీసుకుంటావా? ఎవరు అనుకున్నావు సెల్ అది? ఈ మంచిది సెల్లు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ నిద్ర అంటే పార్కులో వాడు దొంగనాడుకు సెల్లు కొట్టేసి నీ దగ్గరకు వచ్చి వాడు లెటర్ పొరపాటున నెంబర్ కనుక్కొని నీకు ఫోన్ పే చేసి 10,000 కమిషన్ ఇచ్చాడు. వాడు కష్టపడిన డబ్బులు అయితే కన్నా నీ కమిషన్ అంత ఇయ్యడు. నాకు తెలుసు సార్. నువ్వు అవన్నీ కథలు తెంగద్దు. నువ్వు అడగల ముందు అడిగినా సార్. నేను ఎవరిని అడిగినావు? ఏమని అడిగినావు? ఎంత కొట్టినావన్నీ అంటే 50,000 కొట్టినా. దాంట్లో కమిషన్ ఎంత తీసుకున్నావు? 10,000 తీసుకున్నా. ఎంత తీసుకుంటావు? 10,000 కమిషన్. 10 రూపాయలకే సార్ కక్కుర్తి పడి. మగం పగులుతుంది నీకు అట్టమాట. మర్యాద వాళ్ళకి లెక్క కట్టు లెక్క వాళ్ళకు. అంత తమాషా అయిపోయినా కూడా ఎంత వ్యాపారం లేకుండా మాత్రం కమిషన్ల కక్కుర్తితో ఇటు పనులు చేస్తారా? చూసారా సార్ నెక్స్ట్ గా ఇది రిపీట్ అయింది అనుకో, అంగడి ఉండలేవు, నువ్వు ఉండలేవు, గుడ్డలు తీసుకొడతా స్టేషన్ లో నిన్ను. సార్ ఏంటి సార్ అది? సార్ ఏమో పద్దన్నే ఎవరి మగని చూసినాను ఏమో వాడేమో దొంగోడేమో 40,000 తీసుకుపోయా. ఈ పోలీసు వాళ్ళు వచ్చి 50,000 తీసుకుపోయి మొత్తం 60,000 బక్క. పద్దన్నే 60,000 పడిపోయారు ఆ స్వామి. అందుకే కక్కుర్తి పడకూడదు లెక్క కోసం. ఫోన్ పేలో జీవితంలో బేనే ఎవరికే కానీ ఈ ఫోన్ పే ఎక్కడ పెట్టినారా? నేను ఎత్తి పెట్టేసాం. ఏడుంది అది? నేను అమ్మాయి దీన్ని ఎత్తేసేయరా. సో ఫ్రెండ్స్, మా వీడియో చూసినారు కదా, చూసి బాగా నవ్వుకొని అంటారు కదా. సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది అయితే కాదు, ఒక మెసేజ్ కోసం. ఎవరైనా కానీ 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, 1,000 రూపాయలు ఇస్తాం, లక్షకింత కమిషన్ తీసుకోండి, డబ్బులు ఇవ్వండి అని మీరు కమిషన్ కకృతి పడి ఇట్లా ఫోన్ పేలు చేయించుకున్నారంటే తర్వాత ఇబ్బందులు పాలయ్యేది మీరే, మిడదపల్లి తినేది మీరే. ఓకేనా? దొంగోడేమో బాగానే ఉంటాడు, ఇట్లా ఫోన్ పేలు చేసి సెల్లులు ఆడిన పడేసి డబ్బులు తీసుకుని పోతాడు. వాయా ఉన్నది వాయే, ఉంచుకున్నది వాయా, రెండు పోతాయి. ఓకేనా? సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. సో మర్చిపోకుండా మా వీడియో అందరికి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. బాయ్. Subscribe.